గతంలో ఇదే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా అనేక సందర్భాల్లో వైఎస్ మరణం పట్ల ఉన్నటువంటి అనుమానాలను వెలుబుచ్చారు. కానీ తాజాగా ఇప్పుడు షర్మిల గారు మీ పార్టీలో చేరిన తర్వాత మరొకసారి వైఎస్ మరణం అంశం ఇప్పుడు చర్చకు వస్తోంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం మీద మాకు ఇప్పటికీ ఇంకా అనుమానాలే ఉన్నాయి అన్నది నిన్నటి రోజున సజ్జల గారు చేసినటువంటి కమెంట్. ఏం చెప్తారు? అంటే మురళి గారు, మీకు నాకు కూడా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా డెఫినెట్గా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మహానేత మరణాన్ని మనం పలు సందర్భాల్లో డిబేట్ చేయడం అనేటువంటిది నాకైతే వ్యక్తిగతంగా చాలా బాధ అనిపించేటువంటి పరిస్థితి. బట్ సరే, వారు మాట్లాడారు కాబట్టి వారికి మరి సుమారు 4.5 సంవత్సరాలు అవుతుంది వారు అధికారంలోకి వచ్చిన తర్వాత. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసే ఉన్నటువంటి పరిస్థితి. పలు సందర్భాల్లో వాళ్ళు భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తారు. ఇప్పటివరకు దాని మీద ఏనాడు కూడా విచారణకి డిమాండ్ చేయలేదు. ప్రధానంగా మనం ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే, నాకు చాలా బాధతో చెప్పవలసి వస్తుంది, మీరు అడిగారు కాబట్టి నేను ఇదైతే అనుకునేవాడిని కాదు. సో రాజశేఖర రెడ్డి గారి మరణానికి కారణం అని చెప్పి ఆ వేళ చెప్పినటువంటి రిలయన్స్ సంస్థకు చెందినటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి పార్లమెంటు సభ్యత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చినటువంటి పరిస్థితి. మరి సజ్జల గారు ఆలోచించుకోవాలి. ఆ రోజు ధర్నాలు చేసి, పెట్రోల్ పంపులు అటాక్ చేసి, పోలీస్ కేసులు పడి, లైవ్లో ఉన్నటువంటి ఈవేళ ప్రధానంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా పేర్లు కూడా నేను మెన్షన్ చేయగలుగుతాను. వాళ్ళందరూ కూడా ఉన్నారు. అటువంటి సంస్థకు సంబంధించినటువంటి అంబానీ సంస్థకు చెందినటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి ఇదే గుర్తు మీద వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యులుగా పంపినటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇవన్నీ కూడా మనం చర్చించడం, మరి అవగాహన ఉండి మాట్లాడుతున్నారు, అవగాహన లేక మాట్లాడుతున్నారు. కానీ అనవసరంగా ఇటువంటి విషయాల్ని సజ్జల గారు మాట్లాడడం అనేటువంటిది ఆయనకున్నటువంటి దానికి తగదు. ఎందుకంటే రాజకీయాల్లో బిలో ది బెల్ట్ మాట్లాడడం అనేటువంటిది తగదు. సో ఇంకా వాస్తవ విషయాలు చెప్పాల్సి వస్తే ఇంకా నేను చాలా చెప్పగలుగుతాను. అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా తెలుసుండొచ్చు నేను ఉన్నటువంటి సాన్నిహిత్యం, నాతో ఉన్నటువంటి సాన్నిహిత్యం. సో నేనైతే అవన్నీ కూడా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే హెలికాప్టర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అవతల పక్కన ఉన్నటువంటి ఆ రోజు నేనున్నాను, కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. సీకే బాబు గారి ఇంట్లో రుద్రరాజ్ గారు అవునన్నా కాదన్నా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఆ రోజు సీకే బాబు గారి ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత ఒక పెళ్లికి వెళ్ళి ప్రోగ్రామ్కి వెళ్ళవలసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ మీద పడ్డ మాట నిజం, కాంగ్రెస్ పార్టీ దానివల్ల నష్టపోయినటువంటి మాట నిజం కాదా ఇవన్నీ? అందుకనే నేను అడుగుతున్నాను కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు సార్ మీరు అధికారంలో ఉన్నారు, 4.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, కేంద్రంలో మీకు చాలా కార్డియల్ రిలేషన్షిప్తో ఉన్నటువంటి గవర్నెన్స్ ఉంది. మీరిద్దరు కలిసి ఏం చేశారు? ఈ వరకు అనుమానాలు ప్రజల ముందు పెట్టాలి కదా. అసలు ఇందులో ఏం జరిగింది అనేటువంటిది ప్రజలకు తెలియాలి. దాని మీద విచారణ జరిపించండి. మీరు సిట్టింగ్ జడ్జి తోటి చేయిస్తారా, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్ తోటి చేయిస్తారా? మాకు కూడా తేలాలి అసలు ఇందులో జరిగినటువంటి కోణం ఏంటనేటువంటిది మేము కూడా కోరుకుంటున్నాం కదా. ఆయనకి సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తులుగా బోల్డ్ మంది ఉన్నాం ఈవేళ వరకు కూడా. వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు అసలు ఇందులో ఏ కుట్రకోణం ఉంది, దీన్ని ఎవరు చేయించారు అనేటువంటిది మాకు కూడా తెలియాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు లేనటువంటిది ఎన్నికల ముందు దాన్ని కథావస్తువుగా తీసుకొచ్చారు. సో డెఫినెట్గా దీని మీద నిగ్గు తేలాలి. దీని మీద ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా ఎంక్వైరీ చేయించాలి, సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయించాలి, జరిగిన పరిణామాలన్నింటినీ ఇచ్చేయాలి. మీరే బాధ్యతారహితంగా కాదండి, బాధ్యతారహితంగా రిలయన్స్ వాళ్ళని తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఇచ్చారు.